మా మిత్రుడు స్త్రీ వేదన గురించి చెప్తున్నానండి. తనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఇంటికి పరామర్శకు ఒక బాలెట్ వచ్చిందండి. తను పరామర్శించడానికి బిడ్డని నేను 6 కిలోల గద్దలు వస్తున్నా. నేనంటే పూర్తిగా తను ఉన్న పరిస్థితిని ఆకలింపు చేసుకుని తదనుగుణంగా తను మానసికంగా సిద్ధపడి ఈ మా బంధువు నా భార్యకి మేనత్ కుమారుడు ఈ విజయ్ కుమార్ చిన్నప్పుడు కవితలు రాసేవాడు. మా బంధు సమితి గ్రూపుల్లో వాటి పెడుతుండేవాడు. చాలా ఆయన గురించి ఎంత చెప్తున్నా తక్కువ. ఆయన ఆ సంస్థలో చేరిన దగ్గర ఇచ్చే కవిగా 10 మందిలో పరిచయం, గౌరవం, గుర్తింపు అన్నీ వచ్చాయి. ఈ సంస్థకి ఎప్పటికీ నేను రుణపడ్డాను కొల్లూరు గారికి, ఈ ఎక్స్రే సంస్థకి. అలాగే తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియదు నాకు. ఈ పుస్తకాన్ని ముందు మాట రాసిన శ్రీ గీతాంజలి మూర్తి గారు తనంతరం తానే నాకు పరిచయం చేసుకుని తండ్రిని కొడుకు గైడ్ చేసినట్టుగా, మార్గదర్శనం చేసినట్టుగా, ఒక గురువులాగా, ఒక తండ్రిలాగా ప్రేమిస్తూ, పితృ ప్రేమను నాకు చూపిస్తూ, ఆయన నన్ను ఎంతగానో సహకరించి నాకు ప్రతి కవితలో సమీక్ష చేస్తూ ఏది అనడానికి చేయించాలి అప్పుడే వినరు. అలాగే దిక్సూచి అనే కవితలో ఏ పని చేస్తూ నీ తనువు మార్చి మనసు మార్చి మైమార్చిపోతావు, దాన్ని నీ వృత్తిగా ఎంచుకోమని చెప్పాను. ఆయన ధనాల నుంచి ఎంతో కష్టపడి ఎవ్రీ మంత్ ఎక్స్రే సమావేశాలకు వచ్చేవాడు. అందరికీ తెలుస్తుంది. ఎంకరేజ్మెంట్ ఆయన ఏమిస్తున్నారని నాకు కూడా 100 కవితలు దాకా. సో ఆ రకంగా ఇండైరెక్ట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు కూడా గొప్ప విషయాన్ని మా సంస్థకి అత్యంత మిత్రులు, ప్రముఖులు, విజయవాడ ప్రముఖులు అయినటువంటి గౌడ నారాయణరావు గారిని స్టేజీ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారిని మా ఉపాధ్యక్షుడు కొత్తూరి సీతారామారావు గారు కండువాతో ఆహ్వానిస్తారు. ప్రణామమాంధ్ర భారతి స్తనాయమాన మాధురి మనోజ్ఞగాన సాహితి ప్రణామమాంధ్ర భారతి. దీని రచయిత గారు శ్రీ కారంజీ. కవులకు ప్రజలకు కూడా నమస్కారాలండి. విజయ్ కుమార్ గారు గత 15 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. జరిగిన వస్తున్నాడు రాము తెనాలి నుంచి అన్నీ చెప్తూ ఏదైనా పుస్తకం ప్రచురించేటప్పుడు ఎన్నో సలహాలు ఎవరిని పిలుస్తున్నది చెప్తూ చక్కగా మంచి మిత్రుడిగా ఎంతో కాలంగా ఉన్నారు. సభకు నమస్కారం. ముఖ్యంగా ప్రముఖ కవి ఎక్స్రే అవార్డు గ్రహీత మా మిత్రుడు సహకవి ఎక్స్రే శ్రీకాంత్ గురించి మా ఇద్దరి సంభాషణ ఉంటుంది. నిలిచాడు. పెద్దల సేవలో ఆనందంగా గడిపేవాడు. ఓర్పు, ప్రేమ, క్రమశిక్షణ ప్రతి దానిలో తన జీవితమే గొప్ప ఉపమానం. ఎక్కడి నుంచో వచ్చాడు, పల్లెటూరు ఏం రాస్తాడే అనుకున్నా. బాగా రాస్తున్నాడు, ముగిస్తూ ఇస్తున్నాము చదవడం. కానీ ఈ సందర్భంలో నాకు సాహిత్య సభలో పరిచయం. ఆయన మంచి కవిత్వం రాస్తున్నారు. ఈ రోజున ఆయన రాసిన కవితలన్నీ ఒక పుస్తకంగా ఆవిష్కరించబోతున్నారు. అతనికి నా శుభాభినందనలు, శుభాకాంక్షలు. పుస్తకావిష్కరణకు విచ్చేసి కుమార్ కుటుంబ సభ్యులకు టైంలో
విజయ్ కుమార్ ప్రతి నెల మొదటి ఆదివారం ఎక్స్రే సాహిత్య సభకు వచ్చేవాడు. 1990లో విజయ్ కుమార్ పరిచయం అంటే నేను ఆయన కలిసి తెనాల్లో ఐటీఐ చేశాము. అక్కడి నుంచి ఆ ప్రస్తావన అట్లా కంటిన్యూ అవుతుంది. మా ఫ్రెండ్షిప్ కూడా అతను చేసుకుంటున్నాం, మేము గుంటూరులో ఉండి చేసుకుంటున్నా, అతనితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతానే ఉంది. మొదటి నుంచి కూడా కష్టపడిన వ్యక్తి అండి, కష్టపడుతూనే చేసుకుంటూ వచ్చారు. సొసైటీ అనే వ్యక్తి బాయికాపురంలో ఒక వృద్ధాశ్రమం 40 మంది ఉంటారండి. వాళ్ళకి నిత్యం అన్నదానం 2 పూట్లకి ఏర్పాటు చేస్తున్నామండి. ఎవరో మా ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ రోజు మీరు పెట్టండి, పుట్టినరోజు కదా, ఈ రోజు ఒక రోజు నమస్కారం. మా తమ్ముడికి గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ చాలా కష్టపడి ఈ స్టేజ్ వచ్చి చిన్న ప్రయత్నాల నుంచి పెద్ద ప్రయత్నంగా ఇంత పెద్ద పుస్తకాన్ని ఆవిష్కరించే స్టేజ్కి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇంకా ఇలాంటి పుస్తకాలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. మా బామ్మ టోకెన్ నెంబర్ 2, వీళ్ళమ్మ అదిగో చివరి బామ్మ టోకెన్ నెంబర్ 8. 7 బామ్మలు పోయారు, 8వ బామ్మ మా ప్రతిష్ఠితం ఒకటే ఉంది. ఆ కొడుకు వీడు. నమస్కారం. విశేషం ఏంటంటే నవ్యాంధ్ర రచయితల సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఉండేవాడిని నేను ఒక 2 years బ్యాక్ వరకు. ప్రియమిత్రుడు శ్రీ కారంచేటి విజయ్ కుమార్ గారు, కలువల పొలం, చక్కని అందమైన పేరు, 3 లకారాలు 2 కకారాలు, చక్కటి పేరు. ఈ మొట్టమొదటి పుస్తకం తాగిన సందర్భంగా సభకి నమస్కారం. నా పేరు కొత్తూరు సీతారామరావు. నేను ఉషోదయ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను పట్మాట. కారంచేటి విజయ్ కుమార్ నాకు చక్కటి మిత్రుడు. ఆయన ఇంత చక్కటి నాకు దాదాపు 10 రోజులు బట్టి ప్రతిరోజు కూడా ఆయన అందుబాటులో ఉంటూ మీరు తప్పకుండా రావాలి సార్ ఈ సభకి అని చెప్పేసి అన్నారు. నేను 4-5 మీటింగులు ఉన్నా కూడా ఆయన కోసం నేను స్పెషల్గా రావాల్సి వచ్చింది. కారంచేటి విజయ్ కుమార్ గారికి సార్ మీకు సార్ థ్యాంక్స్ అండి, మీ ధన్యవాదాలు. మీరు ఇలాంటి పుస్తకాలు అనేక రాయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రోజుకి వాడి తప్పన నెరవేరింది. మీ అందరూ కూడా సభకు ఇచ్చేసి ఆర్టిస్ట్ వాళ్ళు చేసినందుకు ఆయన తరఫున మా అందరి తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ ఒకసారి చూడండి, అందరూ చేతులు పెట్టండి. మిత్రులారా, దయచేసి అందరూ కూర్చుంటే మన ఎక్స్రే హావాల గ్రహీత కారంచేటి విజయ్ కుమార్ గారు రాసినటువంటి కలువల కింద ఒక చక్కని కవితాపాలం ఇస్తుంది. ఆ కవితాపాలం అందుకున్నటువంటి రచయిత దాన్ని అంతే స్ఫూర్తితో గొప్పగా ఆవిష్కరించేటువంటి శక్తి ఉన్నప్పుడు ఆ కవిత అలలు. మన విజయ్ కుమార్ చాలా వరకు తనకు స్ఫూర్తి ఇచ్చినటువంటి కవిత్వాన్ని దాన్ని రాయడానికి ప్రయత్నించారు. పదాలకు సంబంధించినటువంటి చెడ్డ పదాలు మా ఆత్మీయ మిత్రుడు సాగర్ శ్రీరామ్ కవచం గారికి, మాతృమూర్తి ఎంత అదృష్టమో మా విజయ్ కుమార్కి తల్లి గారి సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించుకునే అదృష్టాన్ని కలిగారు. విమలావతి గారు ఉపాధ్యాయులు అంటే నాకు బాగా గౌరవం. అందులోనూ పూర్ణచంద్రరావు గారు లేకపోతే నేను ఇక్కడ మీ ముందు నిలబడి నేను మాట్లాడేవాడిని కాదు. నా గురువు గారు నన్ను చదువు మానిపిస్తాను, నేను నమస్కారం చేస్తున్నాను. ఆమె గురువుగా ఉండటమే కాకుండా విద్యార్థికి తన కుమారుడికి విద్య నేర్పడమే కాకుండా ఒక కవిగా తయారు కావడానికి
చాలా దోహదం చేసినట్టుగా విజయ్ కుమార్ గారి ముందు మాటను చూసి నేను తెలుసుకున్నాను. కలువల కొరలు అనే ఈ పుస్తకం అమ్మగారికి ఒక మనవరాలు. ఎందుకంటే కవి రాసిన రచనని ఆ కవి పుత్రికగా భావిస్తాం. మన సంప్రదాయం ప్రకారంగా ఆ కవికి ఒక కూతురు లాంటిది ఈ కావ్య కన్యక అంటాం మనం. అందువలన ఆ కవికి కూతురు మనవరాలని ఇచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ తల్లికి ఒక మనవరాలు ఇచ్చాడు ఈ పుస్తకాన్ని. నిజానికి ఈ పుస్తకం చాలా ఖరీదైన పుస్తకం, అందంగా వచ్చిన పుస్తకం. సాధారణంగా కవులు తమంతట తాముగా పుస్తకాలు వేసుకోవడానికి ఉండేవాడు. అప్పుడప్పుడు జనాల నుంచి ఈయన వస్తున్నాడా ఏమిటి సభ అని అనుకుంటూ ఉండేవాడు. నేను 2-3 సార్లు ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్షర సభలో ఆయన కవిత్వం చదువుతుంటే మీరు కవిత్వం ఇక్కడే ఉన్నారా లేకపోతే మీరు తెనాలి నుంచి వస్తారంటే అప్పుడే నాకు ఆయన కవిత్వం పట్ల ఉన్న ఒక ప్రత్యేకమైన ఆసక్తి అన్నాడు. సద్వ్యసనం, మంచి వ్యసనం. కవులందరికీ కూడా కవిత్వాన్ని రాయటం వ్యసనం అంటే ఆ విషయం పట్ల అధికమైన ఆసక్తిని కలిగి ఉండటం. అలాంటి ఆసక్తిని కలిగి ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు కవి సమ్మేళనాల్లో పాల్గొన్నప్పుడు కానీ లేక ఏదైనా పత్రికలో లేకపోతే ఎవరైనా కవిత్వాల పోటీలు పెట్టినప్పుడు కానీ దానికి స్పందించి కవులు 2 రకాలుగా రాస్తూ ఉంటారు కవిత్వం. నాకు అర్థమైంది. కేవలం ఎక్స్రే వాళ్ళు పెట్టినటువంటి ఈ కవి పురస్కారాన్ని గ్రహించడానికి 1 దశాబ్ది కాలం పట్టింది ఆయనకి కవిత్వం. అలాగే తెలుగు తల్లి పత్రిక వారు నిర్వహించినటువంటి పురస్కారం. ప్రత్యేకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాను కాబట్టి అయ్యా మీ కవిత్వాన్ని నేను రాస్తాను. ఈ తెనాలి వారు కాబట్టి నాకు ప్రత్యేకమైన ప్రేమ. మీది తెనాలి మాది తెనాలి అని ఒక డైలాగ్ ఉంది కదా. మా అమ్మమ్మ గారిది తెనాలి పక్కనే ఉన్నటువంటి జగడిగుంటపాలెం అనేది మా అమ్మమ్మ గారిది. నేను చిన్నప్పుడు ఇప్పుడు ఏ పండగ వచ్చినా సరే మేము తెనాలిలో స్టేషన్లో దిగి జగడిగుంటపాలెం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అందువల్ల మీది తెనాలి మాది తెనాలి అనే ఉద్దేశంతో నేను తప్పనిసరిగా రాస్తాను అని చెప్పన్నాను. తన మనస్సులో ఏ రకంగా ఆలోచించాడో దానిని ప్రత్యేకంగా అభివ్యక్తి చేయటం. కవిత్వాన్ని గురించి కారంచేటి విజయ్ కుమార్ గారు చెప్పిన మాటల్ని కొన్ని సాగర్ శ్రీరామకృష్ణ గారు చెప్పారు. ఇంతకు మునుపు చెప్పిన వారివి కూడా కొన్ని మళ్ళీ ఇక్కడ కూడా చెప్పవచ్చును. ఎందుకంటే అందరికీ ఇచ్చిన మెటీరియల్ ఒకటే కదా, కాబట్టి అలా ఉంటుందేమో. కొల్లూరి గారు తన ముందు మాటకి పెట్టిన శీర్షిక విశ్వ వీక్షణం విజయ్ కవిత్వం. ఆయన ఏమంటారంటే సామాజిక నకలింపు చేసుకుని సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాహిత్య, కళా రంగాలను అవగాహన చేసుకుని సృజన చేసినప్పుడు ఆ సృజనకి ఒక విలువ, గుర్తింపు, ఒక సామాజిక ప్రయోజనము ఉంటుంది. ఈనాడు చాలామంది కవులు, కవయిత్రులు కవిత్వం రాస్తున్నారు. అయితే కవిత్వంలో పైన పేర్కొన్న లక్షణాలు అంతగా కనిపించడం లేదు. ఏదో రాయాలన్న తపన మాత్రం బాగా వారిలో ప్రస్ఫుటంగా వెల్లడవుతోంది. ఈ లోపాలను సరిదిద్దుకోవాలంటే వారికి అధ్యయనం చాలా అవసరం. మన ముందు తరం ప్రసిద్ధ కవులను, కవయిత్రులను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. భాష, భావుకత, అన్వయ తదితర మెళుకువలు తెలుసుకోవాలి. అప్పుడే మంచి కవిత్వం వస్తుంది అంటూ అంతో ఇంతో ఈ మెళుకువలను తెలుసుకుని సామాజిక అవగాహన అధ్యయనంతో కారంచేటి విజయ్ కుమార్ వెలువరించిన కవిత్వమే ఈ సంకలనం అన్నారు కొల్లూరి గారు. మెలగి మరో వందే మాతర ఉద్యమాన్ని రగిలించాలని ఇంకో కవితలో చెప్పారు. ఈ విధంగా కవికి సమాజంలో కవితగాను మలిస్తే అది బిగువుగా మంచి నేతలా వస్తుంది.
విజయ్ కుమార్ రాసిన ఈ సంకల్పంలోని కవితలో ఆయన దాదాపు సమాజంలోని అన్ని అంశాలను స్పృశించారు. వృద్ధాప్య సమస్యలు వారి మధ్యలో కాస్త కాలం కూడా ఉండాలి, అందుకని ఆ విధంగా ఆయన అవి కూడా చెప్తూ వచ్చారు. నాకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విజయ్ కుమార్ యొక్క ఈ కవిత సంకలనం నాకు ఎంతో ఆనందం వేసింది. అసలు ముఖ్యంగా ఎక్కువ సమయం తీసుకోనండి, 5 minutes. మా కుటుంబంలో సార్ మరుగురు శాసనసభ్యులు గారిని కలువల కొలను కవితా సంపుటి పుస్తకావిష్కరణ సమవేళ ప్రముఖ కవి రచయిత శ్రీ కారంశెట్టి వెంకట విజయ్ కుమార్ గారి గణసేవకుడు బాల్యము విద్యాభ్యాసం 8వ తరగతి వరకు చుండూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు ఇంకిరాల మండలం పెదపాలెం గ్రామం అటుపై మిగతా విద్యాభ్యాసం అంతా తెలంగాణలోనే. వీరు మాతృగర్భంలో ఉండగానే తండ్రిని కోల్పోవడం వీరి జీవితంలో సంభవించిన అతిపెద్ద దురదృష్టం. పితృదేవోభవ అంటూ అమ్మ కనుపాపలను నిలిచి తననే ప్రేమించే తండ్రికి ప్రణమిల్లే ప్రబంధాలు, కావ్యాలు, పెద్ద పెద్ద రచయితల పుస్తకాలు చదివి జీవితాన్ని, సమాజాన్ని, సమాజ జీవితం పోకడల్ని బాగుగా చదివిన అనుభవజ్ఞుడి చేత మదిలో కలిగే భావాలతో ప్రత్యక్ష పరోక్ష అనుభవాలతో తెలిసిన కొన్ని విషయాలలో వీరు సల్పిన కృషి అభినందనీయం. వీరు 1915లో ఎక్సరే సంస్థలో సభ్యుడిగా ప్రవేశించారు. 2015 సంవత్సరంలో ఎక్సరే సాహిత్య మాసపత్రిక ఉత్తమ కవిత అవార్డును అందుకున్నారు. 2016లో బాపట్ల శారదా భారతి సంస్థలో ఉత్తమ కవిత పురస్కారాన్ని 2022లో శ్రీ పింగళి వెంకయ్య గారి స్మారకార్థం ఎక్సరే సంస్థ నిర్వహించిన కవితా పోటీలో ఉత్తమ కవితా పురస్కారాన్ని అందుకున్నారు. 2023లో తెనాలిలో స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు వెలగా స్మారక సాహిత్య పురస్కారాన్ని అలాగే 2024లో కెనడా డే తెలుగు తల్లి పత్రిక వారి కవితా పోటీల్లో అంతర్జాతీయ ఉత్తమ కవితా పురస్కారాన్ని 2024 అక్టోబర్లో టోరీ రేడియో వారిచే అంతర్జాతీయ స్థాయిలో కవిగా పరిచయం అవుతూ వీరు ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. అంతేకాకుండా అనేక వాట్సాప్ సమూహాలు నిర్వహించిన కవితల పోటీలలో విజేతగా నిలిచిన వీరు రాబోయే సంవత్సరాల్లో మరెంతో కృషి చేసి కవితలే కాక సాహిత్య ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిన వివిధ సాహితీ ప్రక్రియల్లో మరెన్నో పరిశ్రమలు చేసి సాహితీ ఆసక్తులతో మధ్యలో శాస్త్రీయ ఆకాంక్షిస్తూ ఈ ఎక్సరే అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆంజనేయరాజు గారు, కోశాధికారి చామంతి వెంకట సుబ్బయ్య గారు, ఈ సభకు కళా వీడియో తీసా, ఫోటో తీయలేదా సార్? పట్టుకోండి సార్, సార్ సార్ పని చేసేటప్పుడు ఏ పని ఓకే. నాగరాజు పట్టుకో, తర్వాత సార్ ఇక్కడ చూడండి సార్, కోవిడ్ వచ్చేసే. ఓకే సార్, ప్లీజ్ అమ్మ ఒకసారి చూడండి.
సార్ 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 ఇంకా అవలేదండి సార్ ఓకే సార్ ఒక్క నిమిషం సార్ ఫోటో ఇటు వచ్చేయండి సార్ జరగండి సార్ ఓకే మాతో కవులు కవయిలు ఇంకొకసారి ఓకే థ్యాంక్ యూ సార్ వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ కూర్చోాలి సార్ కూర్చోాలి సార్